ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీ పాదార విందములకు వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. ఆయన అత్యంత శ్రేష్టమైన సమయానికి మమ్మల్ని నడిపించినందుకు వేలకొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాం. రాజా, ఎంతమంది అయితే లైవ్లో ఉండి మీ వాక్యాన్ని వింటూ ఉన్నారో, ఈ పునరుత్థాన దినాన నీ బిడ్డలందరినీ ఆశీర్వదించి నూరంతల మేలులతో తృప్తిపరిచి సహాయం చేయమని మనం చేస్తున్నాం. ఇప్పటికే నాయన చాలామంది నా తండ్రి కుటుంబాలతో ఆశీర్వదించబడుతున్నందుకు వేలకొలది స్తోత్రాలు చెల్లిస్తున్నాను నాయన. ఈరోజు మా అందరితో ఏ వాక్యాన్ని మీరు మాట్లాడడం మీకు ఇష్టమో సూటిగా తేటగా అర్థమయ్యే రీతిలో అతి క్లుప్తంగా కొద్ది మాటలు నేర్పించి సహాయం చేయమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమేన్. దేవుని పిల్లలారా, ప్రభు అయిన యేసుక్రీస్తు నామం పేరిట మీ అందరికీ వందనాలు తెలియజేస్తూ ఉన్నాను. ఈరోజు ప్రత్యేకంగా ఈ తల్లుల దినోత్సవం అని మనం చదివాం, మనకి విషయాలన్నీ తెలుసు. కనుకనే ఈరోజు మాతృ దినోత్సవ సందర్భంగా కొన్ని మాటలు మనం ధ్యానం చేసుకుందాం. దేవుని వాక్యం ఏం చెప్తుంది? తల్లులుగా మీకు చాలా బాధ్యతలు ఉన్నాయి అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. మీ బాధ్యతలు వాక్యానుసారంగా ఆచరించాలి అని ప్రభువు పేరిట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. దయచేసి వాక్యాన్ని విస్మరించవద్దు అని మరొకసారి మీకు మనవి చేస్తూ ఉన్నాను. ఎంత శ్రేష్టమైనటువంటి అవకాశాన్ని తల్లులకు దేవుడు ఇచ్చారంటే, బాధ్యత అంతా కూడా పిల్లల బాధ్యత ఇంచుమించుగా 90% కూడా తల్లుల మీదే ఆధారపడి ఉంటుంది. మీ పిల్లవాడు బాగుపడాలన్నా చెడిపోవాలన్నా. సహజంగా పురుషుని యొక్క పని ఏమిటంటే తేవడం, ఇంట్లో ఇవ్వడం, ఏం కావాలో చూడడం అనేది పురుషుని బాధ్యత అయితే, ఇక తల్లిగా మీ బాధ్యత ఆ పిల్లవాడిని మరి కని పెంచి పెద్ద చేసి అభివృద్ధి చేసేంత వరకు కూడా తల్లిదండ్రుల బాధ్యత ఉంది అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ప్రత్యేకంగా తల్లికి ఇవ్వబడినటువంటి కొన్ని బాధ్యతలు బైబిల్లో ఉన్నాయి, వాటిని మనం జ్ఞాపకం చేసుకుందాం. మొట్టమొదట నేనంటాను, తల్లి ఒడి పిల్లలకు బడి అని అంటారు. మొదటి బడి పిల్లలకు ఏది అంటే కేవలం తల్లి ఒడి మాత్రమే. అంతేకాదు, పిల్లలకి మొదటి గురువు ఎవరు అని చెప్పాలి అంటే తల్లి మాత్రమే అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నిజంగా ఆ పిల్లవాడు ఆ తల్లి దగ్గర స్తన్యపానం చేసేటప్పుడు ఆ తల్లి మాట్లాడేటువంటి మాటలన్నీ కూడా ఆ పిల్లవాడు ఎంతో సంతోషపడతాడు. మీకు తెలుసో లేదో కానీ మనకి సైంటిఫిక్గా తెలిసినటువంటి సంగతులు, చెప్పినటువంటి సంగతులు ఏమిటంటే, పిల్లవాడు ఇంచుమించుగా పుట్టిన తర్వాత అమ్మాయే కానీ అబ్బాయే కానీ 3 నెలలకు అమ్మ చెప్పినటువంటి ప్రతి మాట అతను అర్థం చేసుకుంటాడు అనే సంగతి. కానీ తిరిగి మాట్లాడలేడు. వయసు చిన్నది, తనకు మాట్లాడడం తెలియదు కనుక ఎదురు తిరిగి మాట్లాడలేడు. కానీ మనం చెప్పేటువంటి ప్రతి మాటను తను అర్థం చేసుకోగలడు అని సైంటిఫిక్గా కొన్ని విషయాలు మనకు తెలుసు. కనుక మీకు జ్ఞాపకం చేస్తున్న మాట ఏమిటంటే, అమ్మ పాలిస్తూ ఉన్నప్పుడు ఆ ముద్దులాడేటువంటి సమయంలో ఆ పిల్లవాని యొక్క ప్రతి గడియ, ప్రతి సెకండ్ కూడా తల్లి ముఖంలో చూస్తూ తల్లి ఆనందాన్ని తను నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అమ్మ ఏదైతే చెప్తుందో ఆ విషయాన్ని నేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడు. అందుకే వాడు పెద్దవాడు అయిన తర్వాత ఏం జరుగుతుందంటే, ఆ పిల్లవాడి విషయంలో వాడికి కాస్త మాటలు వచ్చే సమయానికి చిన్న చిన్నగా మాటలు ప్రారంభించి మనకి తెలియనటువంటి కొత్త మాటలన్నీ మాట్లాడుతూ ఉంటాడు. మాట్లాడినప్పుడు ఇదేంటి వీడికి అసలు మనం నేర్పకుండానే మాటలన్నీ వచ్చేస్తూ ఉన్నాయి. ఎలా వస్తున్నాయి అంటే, నీ బిడ్డ కౌగిట్లో ఉంచుకుని ఏదైతే మాట్లాడారో వాటన్నిటిని కూడా మైండ్లో ఫీడ్ చేసేసుకుని, స్టోర్ చేసేసుకుని, ఒక్కసారిగా మాటలు వచ్చిన తర్వాత వాటన్నిటిని ఒకదాని తర్వాత ఒకటి బయట పెట్టడానికి ప్రయత్నం చేస్తూ ఉంటాడు. టప్ప మాట్లాడుతూ ఉంటే మనం ఎంత ముచ్చట పడిపోతా ఉంటే, వీడికి అసలు చెప్పకుండానే మాటలు వచ్చేస్తున్నాయి ఏంటి అని మనం అనుకుంటాం. వాస్తవం ఏంటి అంటే, ఆ పిల్లవాడికి మైండ్లో స్టోర్ అయిన మాటలన్నీ నోరు వచ్చిన తర్వాత, మాటలు వచ్చిన తర్వాత
అతను మాట్లాడతాడు అనే సత్యాన్ని మనం గమనించాలి. కనుక అమ్మ ఒడిలో బిడ్డకు ఏమైతే నేర్పుతుందో ఆ పాఠాన్నే బిడ్డ నేర్చుకుంటాడు అని మీకు మనం చేస్తాం. మొదటి గురువు ఎవరు అంటే తల్లి మాత్రమే పిల్లలకు మొదటి గురువు అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఒకవేళ మీరు కోపం వచ్చి ఒకవేళ బూతులు మాట్లాడేటువంటి అలవాటు ఉందనుకోండి, ఎవరి మీదైనా బూతులు అన్నా అనుకోండి, వాడు అది కూడా స్టోర్ చేసేసుకుంటాడు, మైండ్లో స్టోర్ చేసేసుకుని దాన్ని అవసరమైనప్పుడు దాన్ని కూడా వాడతాడు. అసలు మా ఊర్లో మా ఇంట్లో ఎవరు బూతులు అంటారంటే, మా అబ్బాయికి బూతులు ఎలా వచ్చినాయి అంటే ఖచ్చితంగా ఏదో ఒక రోజు ఆ ఇంట్లో ఎవరో మాట్లాడి ఉండాలి, లేకపోతే ఆ తల్లి ఏదైనా అని ఉండాలి. అందుకని తను స్టోర్ చేసుకుంటాడు. కాబట్టి మొదటి గురువు ఎవరంటే, మీరు మంచి నేర్పితే మంచి నేర్చుకుంటాడు, చెడు నేర్పితే చెడు నేర్చుకుంటాడు మీ బిడ్డలు. కనుక ఇది నాన్న తల్లిగా మీకున్నటువంటి బాధ్యతలు మీరు మర్చిపోవద్దు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఏమిటి తల్లి బాధ్యతలు అంటే, ఒక క్రైస్తవ తల్లిగా నీ బాధ్యత ఏమిటి? తనకి వండి పెట్టడం, స్కూల్కి పంపడం, మళ్ళీ స్కూల్ నుండి వచ్చిన తర్వాత తనకి కావాల్సింది ఏది ఇవ్వడం, స్నానం చేయించడం, మళ్ళీ తినడానికి ఏదైనా పెట్టడం మాత్రమే కాదు. కానీ కేవలం ఇక్కడ మనం జ్ఞాపకం చేసుకుంటే తల్లికి ఉన్నటువంటి, క్రైస్తవ తల్లికి ఉన్నటువంటి చాలా బాధ్యతలు ఉన్నాయి. వాటిని ఖచ్చితంగా మీరు పాటించాలి అని ప్రభు పేరిట మీకు మనం చేస్తున్నాను. మొట్టమొదట తల్లిగా అంటే మీరు ఏది చెప్తే అదే వింటారు. అందుకనే వాడు నోరు తెరిచిన తర్వాత మొట్టమొదటి ఏమని పిలుస్తాడో తెలుసా అండి? ఏమని పిలుస్తాడు? మొట్టమొదట అమ్మ అని పిలుస్తాడు. తాత మా అమ్మ అని మీరు అనుకుంటారు సహజంగా. తాత అన్నాడు, మా అమ్మ అన్నాడు, అత్త అన్నాడు అని అనుకుంటాడు. కానీ వాడికి ఏ నొప్పి తగిలినా, ఏ చిన్న గాయమైనా, కాలుకు రాయి తగిలినా మొట్టమొదట నోట నుండి వచ్చే మాట ఏమిటంటే, కష్టపడి తెచ్చిపెట్టినటువంటి నాన్న అని అనడు. కానీ నవమాసాలు మోసి కని పెంచినటువంటి తల్లిని మాత్రమే అమ్మ అని పిలుస్తాడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ రోజుకైనా అమ్మల గురించి చెప్పడానికి ఇంకా ఎంత సమయమైనా చాలదు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక దేవుని పిల్లలారా, క్రైస్తవ పిల్లలకు లేక క్రైస్తవ తల్లులారా, మీ పిల్లలకు మీరేమి నేర్పాలి అంటే, మొదట మీ పిల్లవాడిని మందిరానికి వెళ్ళడం నేర్పాలి. ఎలా నేర్పాలి? నేను మొదటి మీకు చెప్పిన మాట ఏంటంటే, తల్లి ఒడి మొదటి బడి అయితే తర్వాత పిల్లవాడు రావాల్సింది ఏమిటంటే, ఎక్కడికి రావాలి అంటే ఆ తల్లి ఒడిలో నుంచి దేవుని గుడిలోనికి రావాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంటే మొదట తల్లి ఒడి, రెండవది దేవుని గుడి అనే సంగతి మర్చిపోవద్దు. ఎందుకనంటే ఆ దైవ సంబంధమైన విషయాలు బాల్యంలో ఎవరైతే నేర్పుతారో ఆ నేర్చుకున్నటువంటి విషయాలు బైబిల్లో సామెతల గ్రంథం 22వ అధ్యాయం 6వ వాక్యం ఏమని చెప్తుందంటే, బాలుడు నడవవలసిన త్రోవను వానికి నేర్పుము, వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తాము. అంటే బాలుడు నడవవలసిన త్రోవను మనం నేర్పితే పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అంటే, మొదట మీరు ఏదైతే నేర్పుతారో అది జీవితంలో ఆ వ్యక్తి మరిచిపోడు అని మీకు జ్ఞాపకం చేస్తారు. బైబిల్లో మనం చదివితే లూకాసు వార్త 2వ అధ్యాయంలో 41వ వచనంలో యేసుక్రీస్తు ప్రభువును మొదటిగా మందిరానికి వెళ్ళే అలవాటు చేసింది తల్లి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 41వ వచనంలో పస్కా పండుగప్పుడు ఆయన తల్లిదండ్రులు ఏటేటా యెరూషలేమునకు వెళ్ళుచుండువారు. ఆయన 12 ఏండ్ల వాడై ఉన్నప్పుడు ఆ పండుగను ఆచరించుటకై వాడుక చొప్పున వారు యెరూషలేమునకు వెళ్ళిరి. యెరూషలేములోనికి వెళ్ళారు. అక్కడ ఒక పండుగ జరిగేది. ఏటేటా ఆ పిల్లవాడిని తీసుకుని ఆ తల్లిదండ్రులు వెళ్ళే అలవాటు వాళ్ళకి ఉంది. ఆ తల్లిదండ్రులకు అక్కడ ఏముంది అంటే, ఇక్కడ 46వ వచనంలో చదివితే అక్కడ దేవాలయం ఉంది అని మనం చదువుతాం. 3 దినములైన తర్వాత ఆయన దేవాలయంలో బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించుచు వారిని ప్రశ్నలు అడుగుచూ ఉండగా చూచిరి. అంటే అక్కడ ఏముంది? యెరూషలేములో ఏటేటా ఎందుకు వెళ్ళేవాళ్ళు అంటే, ఒకవేళ పండగ ఉంటే ఉండొచ్చేమో, పండగ కంటే కూడా దేవాలయం ఉంది. యేసుక్రీస్తు బోధకుల మధ్యలో కూర్చుండి వారి మాటలను ఆలకించుచు ఆయనకున్నటువంటి ప్రశ్నలన్నీ అడుగుతూ ఉండేవాడు. కాబట్టి మనం కూడా మన పిల్లలను ఎక్కడికి నడిపించాలి అంటే దేవుని మందిరానికి నడిపించాలి. లేదు దేవుని మందిరానికి నడిపించలేదు, వాడిని మనం మాత్రమే మందిరానికి వెళ్ళి ఆ పిల్లవాడిని మాత్రం బయట ఆడుకోవడానికి పంపించామనుకోండి, బయట పరిస్థితులు ఎలా ఉన్నాయంటే ఆ పరిస్థితులని నేర్చుకుంటాడు.
బయట రకరకాలైనటువంటి మనుషులు ఉంటారు, పిల్లలు ఉంటారు, వారి మధ్య ఆడుకోవడానికి వెళ్తాడు. వాళ్ళందరూ ఏదైతే మాట్లాడతారో అదే విషయాన్ని ఇంటికి వచ్చి మాట్లాడతారు. అదే నీతో పాటు నీ పిల్లవాడిని మందిరానికి తీసుకొని వెళితే ఖచ్చితంగా బాలుడు నడవవలసిన త్రోవలు వానికి నేర్పగలిగితే, ఇక్కడ మనం చదువుతున్న మాట ఏంటంటే, దేవాలయంలోనికి వెళ్ళిన తర్వాత ఆయన బోధకుల మధ్య కూర్చుండి వారి మాటలను ఆలకించచ్చు ఆయనకున్నటువంటి ప్రశ్నలు అడుగుతూ ఉండేవాడు. కాబట్టి మన పిల్లలను మొదట దేవాలయానికి పంపించారు. హన్నాను గురించినటువంటి విషయం మీకు తెలుసు. హన్నా లేక ఒక కుమారుణ్ణి దేవుని కృప వలన పొందితే ఆమె ఏమని ప్రార్థన చేసిందంటే, నాకు ఒక కుమారుణ్ణి నీవు కానీ ఇవ్వగలిగితే, నాయన నాకు ఆ పిల్లవాడు అక్కర్లేదు, మరలా నీ సన్నిధికి ఇచ్చేస్తాను, మీ పరిచర్యకే ఇస్తాను అని ఒప్పుకుంది. ఎందుకని పరిచర్యకు ఇస్తానని ఒప్పుకుంది? ఈ లోకంలో ఉన్నటువంటి గొడ్రాలు అనేటువంటి ఆ నింద నా మీద నుండి పోతే చాలు, నా బిడ్డను మరలా నీకు ఇచ్చేస్తాను పరిచర్య కోసమని అతడు పాలు విడిచిన దినమందు బాలుడైనటువంటి సమూయేలును తల్లి అయిన హన్న మందిరంలోనికి తీసుకుని వెళ్ళి ఏలి అనబడిన యాజకుని దగ్గర విడిచిపెట్టి వచ్చింది పరిచర్య చేయడం కోసమని. మనందరికీ తెలిసిన సంగతే. అతడు ఎంత గొప్పవాడయ్యాడు మందిరంలో ఉండి అంటే, నిజంగా ఎంత దినదినాభివృద్ధి చెందాడో మరి బైబిల్లో మనం చదవచ్చు. సమూయేలు గ్రంథం 2వ అధ్యాయం 11వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. తర్వాత ఎల్కానా రామాలోని తన ఇంటికి వెళ్ళిపోయాను. అయితే ఆ బాలుడు యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచుండెను. పాలు విడిచిన దినమందు పిల్లవాడిని తీసుకుని హన్న దేవుని మందిరానికి వచ్చింది. దేవుని మందిరంలో విడిచిపెట్టి వెళ్ళిపోయింది. ఆ బాలుడైతే యాజకుడైన ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేయుచు ఉండెను. దేవుని పరిచర్య చేసే గొప్ప అనుభవం కలిగిన వాడుగా, లేక దేవుని పరిచర్య చేసేటువంటి గొప్ప అవకాశం దొరికిన వాడుగా మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈరోజు మీ పిల్లలు పెద్ద కలెక్టర్లను చేయాలని మీరు అనుకుంటారు, లేకపోతే పెద్ద ఉద్యోగం చేయించాలని మీరు అనుకుంటారు, లేకపోతే వాడు ఏదో గొప్పవాడైపోవాలని మీరు అనుకోవడంలో తప్పేమీ కాదు. కానీ దేవుని పరిచర్య విషయంలో చాలామంది వెనకాడుతూ ఉన్నారు. మీ పిల్లలను ఒక పిల్లవాడినో ఒక పిల్లనైనా మీరు దేవుని సేవ కోసం అప్పగించగలరా? హన్నా ఎంత త్యాగం చేసిందంటే, లేక పుట్టి కన్నీరు గార్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసిన తర్వాత పుట్టిన ఒక కుమారుడైన సమూయేలును తీసుకొచ్చి మందిరంలో విడిచిపెట్టి వెళ్ళినటువంటి తల్లి కదా. అందుకు ఏం జరిగిందో కొన్ని విషయాలు మీకు జ్ఞాపకం చేసిన. మొదటి మాట ఏమిటంటే, ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య చేసేవాడుగా ఉన్నాడు. ఇక 18వ వచనాన్ని మనం చదివితే, బాలుడైన సమూయేలు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఒక స్టెప్ పెరిగింది. ముందేమో ఏలి ఎదుట యెహోవాకు పరిచర్య మాత్రమే చేశాడు. ఇప్పుడు నారతో నేయబడిన ఏఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండెను. ఇది 2వ స్టెప్ అన్నమాట. ముందేమో సింపుల్గా పరిచర్య చేశాడు. ఇప్పుడు నారతో నేయబడిన ఎఫోదును ధరించుకుని యెహోవాకు పరిచర్య చేయుచుండే కదండి. నిజంగా ఎంత అద్భుతం. ఇక 3వ విషయానికి వెళ్దాం. 21వ వచనాన్ని కూడా చదువుదాం. యెహోవా హన్నాను దర్శింపగా ఆమె గర్భవతి అయి 3 కుమారులను 2 కుమార్తెలను కనెను. అయితే బాలుడగు సమూయేలు యెహోవా సన్నిధి ఉండి ఎదుగుచుండెను. ఇక్కడ యెహోవా సన్నిధిలో ఉండి ఎదుగుచు ఉండెను. ఈ మాటను మీకు జ్ఞాపకం చేస్తాను. ఆ హన్నాకు మరలా పిల్లలు కలిగారు. 3 కుమారులు 2 కుమార్తెలు కలిగారు. కానీ యెహోవా మందిరంలో పరిచర్య చేస్తూ ఎదిగేటువంటి అవకాశం ఒక సమూయేలుకు మాత్రమే దొరికింది. ఆ సత్యాన్ని మనం గమనించాలి కదండి. మొదట దేవుని మందిరానికి వచ్చిన తన కుమారుడు యెహోవాకు పరిచర్య చేశాడు. 2వది నారతో నేయబడిన ఎఫోదును ధరించి పరిచర్య చేశాడు. 3వది ఎవరికి లేనటువంటి అవకాశం, దేవుని ఎదుట ఎదిగే అవకాశం. అంటే ఇది 3వ స్టెప్ అనమాట. దేవుని ఎదుట ఎదిగే అవకాశం కేవలం ఒక సమూయేలుకు మాత్రమే ఇచ్చాడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 26వ వచనాన్ని కూడా ఒకసారి చదివితే,
బాలుడగు సమూయేలు ఇంకనూ ఎదుగుచు యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచుండెను. యెహోవా దయయందును మనుష్యుల దయయందును వర్ధిల్లుచూ ఉండెను. ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉందండి, ఒక్కొక్క స్టెప్ పెరుగుతూ ఉంది. మన నీ పిల్లలు మనుష్యుల దయలోను దేవుని దయలోను వాళ్ళు వర్ధిల్లాలి అంటే ఖచ్చితంగా నీ పిల్లలు మందిరంలో ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3వ అధ్యాయం 1వ వచనాన్ని కూడా మనం చదివితే, బాలుడైన సమూయేలు ఏలీ ఎదుట యెహోవాకు పరిచర్య చేయించుండే. ఇక్కడ ఏలీ అనేటువంటి ఈ వ్యక్తి, ఈ యాజకుడు పెద్ద వయసు అయిపోయింది, కళ్ళు కనబడటం లేదు. ఈ చిన్నవాడైన బాలుడైనటువంటి సమూయేలు మందిరంలోనే పడుకునేవాడు, మందిరంలోనే ఉండేవాడు. వాళ్ళ అమ్మగారు మాత్రం ఏటేటా కొన్ని బట్టలు మాత్రం తెచ్చి ఇచ్చి వెళ్తూ ఉండేది. అయితే ఏలీకి ఈ కన్నులు మందదృష్టి కలిగి ఉండడం వలన ఏమీ కనబడేదిగా. అంటే ఇంచుమించుగా అతని పరిచర్య కూడా బహుశా బాలుడైన సమూయేలు మందిరంలో చేసేవాడేమో. అందుకు దేవుడు ఈ పరిచర్య భారాన్ని చూసి దేవుడు చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడాడు అనే సంగతి మీకు మనం చేస్తున్నాను. ఆ దినాలలో దేవుడు మాట్లాడడం అనేది అరుదైనటువంటి దినాలలో దేవుడు చిన్నవాడైన సమూయేలుతో మాట్లాడాడు, కానీ అనుభవం కలిగినటువంటి పెద్దవాడైనటువంటి యాజకుడైనటువంటి ఏలీతో మాట్లాడలేదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 3 సార్లు పిలిచాడు. సమూయేలు అని మెల్లగా పిలిస్తే ఆ దేవుని యొక్క మాట లేక ఆ వాక్కు అనుభవం లేకపోవడం వలన యాజకుని దగ్గరికి వెళ్ళి, అయ్యా నన్ను పిలిచారా అని అడిగారు. నేను పిలవలేదు అన్నాడు. ఈ విధంగా 2 సార్లు 3 సార్లు వెళ్ళిన తర్వాత నేను పిలవలేదు అని చెప్పాడు. 4వసారి అతనికి ఏలీకి అర్థమైంది ఏంటంటే, యెహోవా ఈ బాలుడైనటువంటి సమూయేలును పిలుస్తూ ఉన్నాడు, దేవుడు మాట్లాడుతూ ఉన్నాడు, కానీ ఇతనికి అర్థం కాలేదు అని, ఈసారి నిన్ను ఎవరైనా పిలిస్తే నీవేం చెప్పాలంటే, బాబు నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పు అని అన్నారు. అనగానే ఆ రీతిగానే యెహోవా పిలవగానే నీ దాసుడు ఆలకించుచున్నాడు అని చెప్పాడు, ఆజ్ఞ ఇమ్మని చెప్పాడు. దేవుని పిల్లలారా, ఇశ్రాయేలీయులను ఏ విధంగా నడిపించాలో ఆ బాధ్యతను కూడా బాలుడైన సమూయేలుకే అప్పగించాడు. ఏలీ అయిన యాజకుడికి చెప్పనటువంటి రహస్యమైన సంగతులు, లేక ఇశ్రాయేలును గురించి ఎవరికి చెప్పనటువంటి రహస్యమైనటువంటి సంగతులు కేవలం బాలుడైన సమూయేలుకే చెప్పాడు అని మీకు మనం. ఎందుకు బాలుడైన సమూయేలుకు మాత్రమే చెప్పబడింది అంటే, అతడు మందిరంలో ఎదుగుచూ ఉన్నాడు గనుక, మనుషుల దయలోనూ దేవుని దయలోనూ అతడు వర్ధిల్లుచూ ఉన్నాడు గనుక, అతడు మందిరంలో యెహోవాకు పరిచర్య చేస్తూ ఉన్నాడు కనుక నీ పిల్లవాడు ఎదగాలి అన్నా, అభివృద్ధి చెందాలి అన్నా, దేవుడు పిల్లవానితో మాట్లాడాలి అన్నా, నీ పిల్లలు ఎక్కడుండాలి? దేవుని మందిరంలో ఉండాలి అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాం. కనుక దేవుని పిల్లలారా, మీ పిల్లల్ని మందిరానికి నడిపించేటువంటి తల్లిగా మీరు ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేగాని ఈ పిల్లవాడు మందిరానికి వస్తే వీడు అల్లరి చేస్తే ప్రక్కన వాళ్ళకి డిస్టర్బ్ అవుతారేమో అని చెప్పి మీ పిల్లవాడిని బయట ఆడుకోరా అని చెప్పి ఆ సమయాన్ని, మందిరానికి వెళ్ళవలసినటువంటి సమయాన్ని దయచేసి పిల్లవాడిని బయటికి పంపొద్దు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అంతేకాదు తల్లులారా, ఈరోజు ఈ మాతృ దినోత్సవ సందర్భంగా ప్రత్యేకంగా మీకు వందనాలు తెలియజేస్తూ చెప్తున్నటువంటి మాట ఏమిటంటే, మీ పిల్లలను ఆదివారం రాగానే సండే స్కూల్కి పంపించండి. ఖచ్చితంగా మీరు సిద్ధం చేయండి. మీరు ఏ విధంగా మందిరానికి వెళ్ళడానికి సిద్ధపడతారో ఆ విధంగానే పిల్లవాడిని సండే స్కూల్కి పంపండి. నీవు సండే స్కూల్కి పంపలేదా? దేవుని వాక్య అనుభవంలోనికి నీ బిడ్డ రాలేదా? దేవుడు నీ బిడ్డతో మాట్లాడలేదా? చివరికి నీకేం జరుగుతుందో తెలుసండి, అతని వలనే నీకు ప్రమాదం ఏర్పడుతుంది. ఎందుకంటే లోకంలో ఉన్న వాటిని నేర్చుకుంటాడు. లోకంలో ఉన్నదంతా నేత్రాశ, శరీరాశ, జీవపు డంబము, ఇవే ఉన్నాయి. వ్యతిరేకత ఉంది. మనుషుల్ని మనుషులుగా గౌరవించడం లేదు. ఈ దినాలలో పెద్దవారిని చిన్నవారు గౌరవించడం లేదు. లేక కనీసం ఒక టీచర్ని ఒక పిల్లవాడు కూడా సరిగా గౌరవించేటువంటి దినాలు కావు ఇవి. నేను చూస్తున్నాను కదా, మా దగ్గర ఉన్నంతసేపు పిల్లవాడు సార్ అంటాడు, బయటికి వెళ్ళగానే ఒక 2 నెలలు 3 నెలలు గడవగానే హాయ్ సార్ అనేటువంటి పరిస్థితులు ఈ దినాలలో ఉన్నాయి. ఎవరిని ఏ విధంగా పిలవాలో కూడా తెలియనటువంటి పరిస్థితులు. పెద్దవారిని గౌరవించడం తెలియలేదు. ఇలా తెలియలేదు అంటే దానికి కారణం ఏమిటో తెలుసా అండి?
దానికి కారణం ఏమిటో తెలుసా? నీ పిల్లవాడు దేవుని యందు భయము భక్తితో నీ బిడ్డ పెరగలేదు అని. లోకంలో లోకానుసారంగా పెరగడమే దీనికి ప్రధానమైనటువంటి కారణం అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక మొదటిగా తల్లిగా మీరు చేయవలసిన పని, బిడ్డను ప్రొద్దుటే లేవగానే తనకు కావలసినటువంటి వనరులన్నీ సమకూర్చి, అవసరమైతే స్నానం అయి చేయించి, అతనికి ఏదైనా ఒక చిన్న కానుకిచ్చి, నువ్వు ఖచ్చితంగా సండే స్కూల్కి వెళ్ళాలి అని బిడ్డల్ని పంపిన రోజు నీ బిడ్డలు రేపు ప్రయోజకులు అవుతారే తప్ప, వినయం విధేయత దేవుడు భయము భక్తితో ఉంటారే తప్ప, అది తప్పితే ఒకవేళ మందిరానికి మీరు పంపలేకపోతే రేపు మీ పిల్లవాడే మీకు శత్రువు అవుతాడు అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కనుక మీ పిల్లల మందిరానికి పంపించండి. రెండవ విషయాన్ని ఆ బాలుడుకు నేర్పవలసినటువంటి సంగతి ఏమిటంటే, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం, 2వ తిమోతికి రాసిన పత్రిక 1వ అధ్యాయం 5వ వచనంలో చివరి భాగాన్ని ఒకసారి మనం చదువుదాం. ఆ విశ్వాసము మొదట నీ అవ్వ అయిన లోయలోను నీ తల్లి అయిన యునేకేలోను వసించెను. అది నీ యందును సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నా. అపోస్తుడైన పౌలు తిమోతికి రాసిన ఈ పత్రికలో ఈ తిమోతిని గురించి ఏమని మాట్లాడతాడంటే, తిమోతి చాలా భయం కలిగినటువంటి, భక్తి కలిగినటువంటి, విశ్వాసం కలిగినటువంటి, పరిచర్య భారం కలిగినటువంటి, సహకారం చేయగలిగినటువంటి గొప్ప దైవజనుడు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అయితే పౌలు చేతి కింద పెరిగినటువంటి వాడు, పౌలు మాటలు విన్నటువంటి వాడు కనుక తిమోతిని గురించి ఏమనంటే, తిమోతి ఈ విశ్వాసం నీకు మొదట నీకుగా పుట్టలేదు. అది ఎక్కడి నుండి వచ్చిందంటే, మొదట నీ అవ్వ అయిన లోయలోను, మొదట ఆ విశ్వాసము అవ్వ అయిన లోయలోను, ఆ తర్వాత మీ అవ్వలో నుండి నీ తల్లిలోనికి వచ్చింది. నీ తల్లిలో ఉన్నటువంటి ఆ విశ్వాసమే నీలోనికి కూడా వచ్చింది. నీలోనూ సహా వసించుచున్నదని నేను రూఢిగా నమ్ముచున్నాను అని అంటాడు. అంటే దాని అర్థం ఏమిటంటే, అవ్వలో నుండి తల్లిలోనికి వచ్చిన విశ్వాసం, తల్లిలో నుండి కుమారుడైన తిమోతిలోనికి విశ్వాసం వచ్చింది అని. అంటే అట్లా వచ్చేస్తే అంటారా? ఒకరిలో నుండి ఒకరికి వచ్చేటువంటి జీన్స్ అంటారా? నేనేమంటానంటే అది పెద్దవారి పెంపకం అని అంటాను నేను. ఆ విశ్వాసాన్ని నేర్పింది ఆ తల్లి అని అంటాను నేను. ఏ విధంగా భక్తి జీవితంలో పెరగాలో నేర్పింది తల్లి అని అంటాను. కనుక తల్లిగా మీకు రెండవ బాధ్యత ఏమిటంటే, పిల్లలు విశ్వాసం ఎక్కడ నుండి వస్తుంది అంటే, వాక్యం వినడం వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. వాక్యం వినడం వలన మాత్రమే విశ్వాసం కలుగుతుంది. కాబట్టి నీ బిడ్డలు విశ్వాసులుగా, దేవునికి అంగీకారంగా, దేవునికి ఇష్టంగా, ఒక మాట రాస్తాడు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టడై ఉండుట అసాధ్యం. దేవునికి మీ బిడ్డలు ఇష్టంగా ఉండాలి అంటే నీ బిడ్డకు విశ్వాసం ఉండాలి. విశ్వాసం నీవు ఇవ్వగలిగితే ఖచ్చితంగా ఏం జరుగుతుంది అంటే, విశ్వాసం నీవు ఇవ్వగలిగితే నీ బిడ్డ ప్రయోజకుడు అవుతాడు, దేవుని చేత ఆశీర్వదించబడతాడు అని మీకు మనం చేస్తున్నాం. కనుక దేవుని పిల్లలారా, మీ పిల్లలకు కూడా మీ విశ్వాసాన్ని నేర్పండి. మీ పిల్లలకు మీ విశ్వాసాన్ని తెలియచేయండి. దేవుని వాక్యాన్ని వినడం ఎలాగో వారికి చెప్పండి, వారికి నేర్పండి. వాక్యానుసారంగా జీవించడం ఎలాగో వారికి నేర్పడం తల్లి బాధ్యత అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక దేవుని పిల్లలారా, మొదటగా నీ పిల్లలు మందిరానికి వెళ్ళేవారై ఉండాలి. అందుకు వారిని సిద్ధం చేసి పంపించవలసిన బాధ్యత తల్లిదై ఉండాలి. రెండవది, విశ్వాసంలో పిల్లలను నడిపించేటువంటి బాధ్యత. అనగా వాక్యాన్ని వినాలి అని చెప్పాలి. వాక్యాన్ని సండే స్కూల్కి వెళ్ళొచ్చిన తర్వాత నీ పిల్లవాడు ఏవి నేర్చుకున్నాడో మీరు అడిగితే, అతను ఏమి నేర్చుకున్నాడో ఆ విషయాన్ని చెప్తాడు. మీరు వెళ్ళొచ్చాడులే అని అనుకుంటే ఖచ్చితంగా అతను ఏం చేస్తాడంటే, అతను ఏమీ చెప్పలేడు, ఇలాగే మర్చిపోతాడు. కాబట్టి అడుగుతారు అనేటువంటి ఆలోచన ఉంటే, ఇంటికి వెళ్ళగానే అమ్మ అడుగుతుంది కదా అని ఖచ్చితంగా మీకు చెప్పడానికైనా వినడానికి ప్రయత్నం చేస్తాడని మీకు జ్ఞాపకం చేస్తాను. కనుక రెండవది ఏంటంటే, మీ పిల్లలను విశ్వాసంలో పెంచండి. మూడో విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని వారికి నేర్పాలి. దేవుని వాక్యాన్ని వారికి నేర్పాలి. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయంలో 19వ వచనాన్ని ఒకసారి మనం చదువుదాం. ద్వితీయోపదేశకాండం 11వ అధ్యాయం
19వ వచనాన్ని మనం చూద్దాం. నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు నీవు నీ ఇంట కూర్చుండినప్పుడు, త్రోవను నడుచునప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచునప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి నీ ఇంటి ద్వారబంధముల మీదను నీ గౌనుల మీదను వాటిని వ్రాయవలెను. చాలండి. నీవు నీ ఇంట కూర్చున్నప్పుడు, త్రోవను నడుచున్నప్పుడు, పండుకొనినప్పుడు, లేచినప్పుడు వాటిని గూర్చి మాట్లాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. వాటిని అనే మాటకు అర్థం ఏంటంటే, మీరు ఏ వాక్యాన్ని అయితే నేర్చుకున్నారో, మీకు ఏ వాక్యం అయితే తెలుసో ఆ వాక్యాన్ని బిడ్డలకు నేర్పాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. అవునండి. ఇప్పుడు మనమేమి నేర్పుతామంటే, నా చిన్నతనంలో పెద్దవాళ్ళు ఏమి నేర్పేవాళ్ళు అంటే, ఆ ప్రక్కలో పడుకోబెట్టుకుని ఏదో అనగనగా ఒక రాజు అంట, రాజుకు ఏమో 7 కొడుకులంట, 7 చేపలంట, 7 ఎండలేదంట అని మొదలుపెట్టేటువంటి పరిస్థితులు ఆ దినాలలో ఉన్నాయి. ఈరోజు మీ పిల్లలు అలాంటి కథలు వినేటువంటి పరిస్థితుల్లో లేరు. ఈ మోడర్న్ డేస్లో పిల్లలు మీరు కథ చెప్తానన్నా వచ్చేటువంటి పరిస్థితులు కాదు. కానీ మీరు నేర్పవలసింది ఆ సినిమాల కథలో లేకపోతే ఈ సీరియల్స్ కథలో కాకుండా మనం నేర్పవలసింది ఏమిటంటే, దైవ సంబంధమైనటువంటి వాక్యాలు, మనకి తెలిసిన విషయాలన్నిటినీ గూఢంగా నేర్పవలసిన బాధ్యత, లేక మీకు తెలిసినంత వరకు కూడా మీరు నేర్పవలసిన బాధ్యత మీకుంది. మీ పిల్లవాడు ఎదుగుతూ ఉన్నప్పుడు అవసరమైతే మీకు తెలియకపోతే మీరు నేర్చుకునైనా మీ పిల్లలకు నేర్పాలి దేవుని వాక్యాన్ని అని మీకు జ్ఞాపకం చేస్తున్నాం. అయితే మనమేమి నేర్పుతామంటే, ఈ రోజుల్లో ఈ అభివృద్ధి అయినటువంటి ఈ దినాలలో మనం నేర్చుకున్నటువంటిది ఏమిటంటే, వాడి పిల్లాడు మన దగ్గరికి వచ్చి మమ్మీ మమ్మీ అని ఏదైనా అడిగాడు అనుకోండి, మొట్టమొదట వాడికి సెల్ ఫోన్ ఇచ్చి. ఎప్పటి నుంచి సెల్ ఫోన్ మొదలు పెట్టారో తెలుసండి? పిల్లవాడు బహుశా 6వ నెలలో ఆహారం మొదలుపెట్టిన దగ్గర నుండి వాడిని చంకలో ఎత్తుకుని వాడు అన్నం తినకపోతే ఆ గోరుముద్దలు పెట్టడానికి కేవలం సెల్ ఫోన్ వాడికి ఇచ్చి, వాడికి నచ్చినటువంటి బొమ్మలు వాడు చూసుకుంటూ ఉంటే మనం 2 ముద్దలు అన్నం పెట్టేటువంటి దుస్థితి ఈరోజు ఏర్పడింది. నిజంగా ఆ దినాలలో ఏదో జావిలనో లేకపోతే పైన ఆకాశంలో చూపించో, లేకపోతే అటు కుక్కను చూపించో, నక్కను చూపించో, పిల్లిని చూపించే భోజనాలు పెట్టేసేటువంటి ఆ దినాలు పోయి ఈరోజు సెల్ ఫోను మీ పిల్లవాడికి నీవు అలవాటు చేయడం వలన ఈరోజు ఎలాంటి పరిస్థితులు ఏర్పడుతున్నాయో తెలుసండి. పాటలు పెడితే ఆగిపోతాడు వాడు, ఒక్కొక్కడు. అది కనీసం దానిలో నుండి ఏదైనా సౌండ్ వచ్చిందంటే డ్యాన్స్ వేయడం మొదలు పెడుతున్నాడు ఇంకొకడు. అది రాను రాను ఏ స్థాయికి దిగజారిపోయింది అంటే, ఈ సెల్ ఫోను, అంతకుముందు ఏదో టీవీల దగ్గర కూర్చున్నారు అనుకున్నాం, ఇప్పుడు ఈ సెల్ ఫోన్లు వచ్చినాయి. ఈ సెల్ ఫోన్ల దగ్గరికి వచ్చిన తర్వాత మీకు ఒక విషయాన్ని జ్ఞాపకం చేస్తాను. ఇక సెల్ ఫోన్ చేతిలో ఉంటే తల్లితో పని లేదు వాడికి, తండ్రితో పని లేదు వాడికి, అక్కతో పని లేదు, చెల్లితో పని లేదు, తండ్రితో పని లేదు, బంధువులు ఎవరన్నా వచ్చినా ఎవరితోనూ పని లేదు. ఇంకా దేనితో పని అంటే, ఆ సెల్ ఫోన్లో ఏమైతే తను చూడడానికి అలవాటు పడిపోయాడో, లేక అదే తప్ప ఎన్నో ఘోరమైనటువంటి సంగతులు మనం ఈ సెల్ ఫోన్ల ద్వారా చూస్తూ ఉన్నాం. వాడు రోడ్డు మీద నడిచేటప్పుడు ఎదుట ఎవరు వస్తున్నారో కూడా తెలియనటువంటి పరిస్థితిలో నడక. బండి మీద వెళ్ళేటప్పుడు ఏ విధంగా ఎన్నిసార్లు ఎంతమంది పడ్డారో మీకు తెలుసా? ఎంతోమంది చూస్తూనే నడుపుతూనే చూస్తూనే స్లిప్ అయిపోయి బండిని ఎదుటి వాళ్ళని గుద్దిన సందర్భాలు, వాడు కింద పడిపోయినటువంటి సందర్భాలు కూడా అనేక ఉన్నాయి. నిజంగా ఏమి నేర్పుతున్నామండి మనం? మన పిల్లలకి సెల్ ఫోన్లు ఇచ్చి మనం చెడగొడుతూ ఉన్నాం. వాడు పెద్దవాడైనప్పుడు దాని నుండి తొలగిపోడు అని చెప్తూ ఉంటే, తల్లులరా మీ బిడ్డలకు మీరు దేవుని వాక్యాన్ని నేర్పండి, కానీ సెల్ ఫోన్లు ఇచ్చి పిల్లల్ని చెడగొట్టొద్దు అని మీకు మనం చేస్తున్నాం. సెల్ ఫోన్లో ఎన్ని విషయాలు ఉన్నాయంటే, మీకు తెలియనటువంటి కోట్లాది విషయాలు సెల్ ఫోన్లో ఉన్నాయి. పిల్లవాడు ఎప్పుడైతే సెల్ ఫోన్ ఆన్ చేయటం తెలుసుకున్నాడో ఆ చెడిపోయిన విషయాలన్నీ మొదట తన మైండ్లోకి ఎక్కుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సెల్ ఫోన్ దగ్గర పిల్లోడు ఉన్నాడో వాడికి దాని మీద ఉన్నటువంటి కాన్సన్ట్రేషన్ తప్ప రెండవ దాని మీద ఉండదు. అవసరమైతే మీ పిల్లవాడిని కొద్దిసేపు అవకాశం ఉంటే మీరు దగ్గరుండి ఆడించండి, వారితో ఆడుకోండి. వాడి మానసికమైనటువంటి స్థితి చాలా ఉల్లాసంగా ఉంటుంది, తన చదువులు కూడా బాగా ఉంటాయి.
మీకు ప్రేమతో మనవి చేస్తున్నాను, దేవుని వాక్యాన్ని నేర్పండి, దేవుని వాక్యాన్ని నేర్పండి. ఎప్పుడెప్పుడు నేర్పాలట? నీవు నీ ఇంట కూర్చుండునప్పుడు, త్రోవలు నడుచున్నప్పుడు, పండుకొనున్నప్పుడు, లేచున్నప్పుడు, వాటిని గూర్చి మాటలాడుచు వాటిని మీ పిల్లలకు నేర్పి. అవును, మీరు మీ పిల్లలకు నేర్పవలసింది దేవుని వాక్యం అనే సంగతి మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. 3 విషయాలు మనం ధ్యానం చేసాం. ఒకటి ఏమిటంటే, మీ పిల్లలను మందిరానికి పంపండి. రెండవది, విశ్వాసం అంటే ఏమిటో, విశ్వాసం ఎలా వస్తుందో అది వారికి తెలియచేయండి. మూడవది, ఈ సెల్ ఫోన్లో లేకపోతే వాడు ఇక్కడ ఉంటే అల్లరి చేస్తున్నాడని ఫోన్ ఇచ్చి బయటికి పంపేసి, దయచేసి మీ చేతులతో మీ పిల్లలను నరకానికి పంపించొద్దు. మీ పిల్లలను ఖచ్చితంగా మీ చేతులతోనే మీ పిల్లలను నాశనం చేసుకోవద్దు, మీ భవిష్యత్తును పాడు చేసుకోవద్దు అని మీకు మనం చేస్తున్నాం. ఖచ్చితంగా వాడు మీ మాట వినడు, తన ఇష్టాన్ని నెరవేర్చుకుంటాడు. 4వ విషయానికి వెళ్దాం. పరిశుద్ధ బైబిల్ గ్రంథంలో మత్తయి సువార్త 20వ అధ్యాయం 20వ వచనాన్ని చదువు. 20వ అధ్యాయం 20వ వచనం. అప్పుడు జెబెదయి కుమారుల తల్లి తన కుమారులతో ఆయన యొద్దకు వచ్చి నమస్కారం చేసి ఒక మనవి చేయబోగా, నీవేమి కోరుచున్నావని ఆయనను అడిగెను. అందుకామె, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులను ఒకడు నీ కుడివైపునను ఒకడు నీ ఎడమ వైపునను కూర్చున్న సెలవిమ్మని ఆయనతో అనెను. ఈ తల్లి ఎలాంటి గొప్ప తల్లి అంటే, ఆ తల్లి పేరు జెబెదయి కుమారుల తల్లి అని బైబిల్లో రాశాడు. ఈ తల్లి ఇద్దరు కుమారులు ఉంటే ఇద్దరిని తీసుకుని ప్రభు దగ్గరికి వచ్చి ఆమె అడిగిన మాట ఏమిటంటే, ప్రభువా, నీ రాజ్యమందు ఈ నా ఇద్దరు కుమారులలో ఒకరినేమో కుడివైపున మరొకరినేమో ఎడమ వైపున మీరు కూర్చుండడానికి సెలవివ్వండి అని అడిగింది. నిజంగా ఈ తల్లికి ఉన్నటువంటి ఆశ ఏమిటంటే, పిల్లలు దేవుని రాజ్యానికి వెళ్ళాలని, దేవుని దగ్గర కూర్చోవాలనేటువంటి ఆశ. మరి మీకుందా ఆ ఆశ? తల్లులగా మీ పిల్లలను దేవుని రాజ్యానికి పంపాలని ఆశ నిజంగా మీకుంటే, ఈ లోక సంబంధమైన వాటిని మీరు నేర్పొద్దు, ఈ లోకంలో ఉన్న వాటి వైపు చూడనీయొద్దు. ప్రభు దగ్గర మనవి చేసేటువంటి తల్లులుగా మీరు ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఈ తల్లి వచ్చింది ప్రభు దగ్గర మనవి చేస్తూ ఉంది, నా ఇద్దరు పిల్లలు ఒకరిని కుడి వైపున ఒకరిని ఎడమ వైపున కూర్చోబెట్టుకుని ఆయన అని అడుగుతూ ఉంది. మరి నీ పిల్లల గురించి ఎప్పుడైనా ఈ విధంగా ప్రార్థన చేస్తావు? పరిశుద్ధుడా దేవుడా, నీ పరిశుద్ధుడు, నా పిల్లలు కూడా పరిశుద్ధంగా నేను పెంచుతాను, నా పిల్లలని ఇద్దరిని కూడా మీ సన్నిధిలో నీ కుడి వైపున ఒకడిని, నీ ఎడమ వైపున ఒకడిని, లేక నీ పాద సన్నిధిలో నా పిల్లలందరినీ నీ చేర్చుకోమని ఏ రోజైనా ప్రార్థన చేసిన అనుభవం ఉందా తల్లి? నేను ఒక చోట ఒక పుస్తకంలో చదివినప్పుడు ఆ తల్లట ప్రతిరోజు పిల్లలందరూ పడుకున్న తర్వాత ప్రతి ఒక్కరి మంచం దగ్గర, ఆమె పెద్ద సంతానం, ప్రతి ఒక్కరి మంచం దగ్గర అర్ధరాత్రి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేదట. ఏమనంటే, ప్రభువా, నా పిల్లలు మీకు వ్యతిరేకంగా ఏమైనా పాపం చేశారేమో, వ్యతిరేకంగా తప్పు చేశారేమో, నా పిల్లలను క్షమించు నాయనా అని ఆమె ప్రతిరోజు వెళ్ళి ప్రార్థన చేస్తూ, నా పిల్లలకు మీ రాజ్యం వచ్చినట్లుగా, మీ పరలోక రాజ్యం ప్రాప్తించున్నట్లుగా నా పిల్లలను మీరే దీవించాలి అని చెప్పి ప్రార్థన చేస్తూ ఉండేదట. ఎంతమంది పిల్లలు ఉంటే అంతమంది తల దగ్గరికి వెళ్ళి మోకరించి ప్రార్థన చేసేదట. కనుక దేవుని పిల్లలరా, మీ పిల్లల కొరకు మీరు మనవి చేసేటువంటి తల్లులుగా, ప్రభువు దగ్గర మనవి చేసే తల్లులుగా ఉండాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. 4 విషయాలు మీకు చెప్పాను. మొదటి విషయం ఏమిటంటే, మందిరానికి మీ పిల్లలను నడిపించండి. రెండవ విషయాన్ని, విశ్వాసాన్ని నేర్పండి. మూడవ విషయంలోనికి వస్తే వాక్యాన్ని వారికి నేర్పండి. 4వ విషయానికి వచ్చినప్పుడు పరలోకానికి దేవుని దగ్గర రికమెండేషన్ చేయండి, ప్రార్థన చేయండి, మనవి చేసేటువంటి తల్లులుగా మీరు ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇక 5వ విషయాన్ని మీకు జ్ఞాపకం చేస్తాను. లూకా సువార్త 23వ అధ్యాయం 28వ వచనం నుండి మనం చదివినప్పుడు, యేసుక్రీస్తు ప్రభు శిలువ మోస్తూ ఉన్నప్పుడు గొప్ప జనసమూహం ఆయనను గూర్చి రొమ్ము కొట్టుకుంటూ దుఃఖిస్తూ చాలామంది స్త్రీలు ఆయన వెంబడిస్తూ ఉన్నప్పుడు యేసు వారి వైపు తిరిగి
యెరూషలేము కుమార్తెలరా, నా నిమిత్తము ఏడవద్దు, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడుగుడి అని చెప్పాడు. యేసుక్రీస్తు కొరకు అందరూ ఏడుస్తూ ఉంటే ప్రభు ఏమన్నారంటే, తల్లి నా గురించి కానీ ఏడవక్కర్లేదు, కానీ మీకోసం, మీ పిల్లల కోసం, మీ నిమిత్తము మీ పిల్లల నిమిత్తము ఏడవండి అని చెప్పాడు. ఎందుకట కింద రాశాడండి, ఇదిగో గొడ్రాలను, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవని చెప్పు దినములు వచ్చుచున్నవి. ఆ రోజు ప్రభు చెప్పింది ఏమిటంటే, అసలు కనకుండా ఉన్నటువంటి గొడ్రాలు ఎవరైనా ఉన్నా, పాలివ్వనటువంటి తల్లులు ఎవరైనా ఉన్నా వాళ్లే ధన్యులు అని చెప్పుకునేటువంటి దినాలు రాబోతూ ఉన్నాయి అని చెప్పాడు. అంటే దాని అర్థం ఏమిటో తెలుసా? పిల్లలు మీ చేతికి దొరకక ఎందుకు కన్నాను రాబీడిని, ఎందుకు పుట్టాడు నా కడుపున అని బాధపడేటువంటి రోజులు రాబోతూ ఉన్నాయి. కనుక నా కోసం ఏడవద్దు, కానీ మీకోసం, మీ పిల్లల కోసం మీరు ఏడవాలి అని ప్రభు చెప్పిన మాట మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. అవునండి. ఇప్పుడు ఎవరి కొరకు ఎందుకని ఏడవాలి అంటే, మీకు తెలిసిన సంగతులు లేక తెలియని సంగతులు మన రోజు పేపర్లో రకరకాలుగా చూస్తూ ఉన్నాం, మీరు టీవీల్లో చూస్తూ ఉంటారు. ఏమిటంటే ఎన్నో ఘోరమైనటువంటి సంగతులు. నిన్నటికి నిన్న మహారాష్ట్రలో ఒక కొడుకు తల్లిదండ్రులు ఇద్దరిని చంపేశాడు. చంపేసి బయటకు వచ్చి మా అమ్మ నాన్ని చంపేశాను అని ఊరంతటికి చెప్పడం జరిగింది. అది బహుశా మీరు చూశారో లేదో, నేనైతే సెల్ ఫోన్లో ఆ విషయాన్ని చూశాను, ఆ దృశ్యాన్ని చూశాను. ఏమిటి అంటే, తాగుడుకు బానిస అయిపోయి వాడు ఒక క్వార్టర్ ఎంతో తెచ్చుకుని శుభ్రంగా తాగేసి ఆ తాగిన మత్తులో తల్లిదండ్రులను చంపేశాడు. ఇలాంటి దుర్దినాలు వచ్చాయండి. ఎవరికీ క్షేమం లేదు. పోనీ ఆ కొడుకుని వాళ్ళు దండించగలరా? ఎందుకు చేసేవి తప్పు అని చెప్పగలరంటే, మొదట్లో నుండే వారు దండించలేదు, ఖండించలేదు కనుక ఈరోజు ఆ కొడుకు చెప్పలేకపోయారు. చివరికి ఆ కొడుకే వాళ్ళిద్దరిని నరికి చంపేశారు గొడ్డలతో. చాలా ఘోరమైనటువంటి సంగతి. అందుకే ప్రభు చెప్పారు, గొడ్రాలును, కనని గర్భములను, పాలియని స్తనములను ధన్యములైనవి. అంటే అసలు పిల్లలను కనని గొడ్రాలు ఎవరైనా ఉన్నా, పాలు అయినటువంటి తల్లులు ఎవరైనా ఉన్నా బహుశా అలాంటి వారే ధన్యులు అని చెప్పే రోజులు రాబోతూ ఉన్నాయని చెప్పారు. అవి ఇప్పుడు జరుగుతూనే ఉన్నాయి. కనుక మీ పిల్లల కొరకు ఏడవలసిన, ప్రతిరోజు కన్నీరు కార్చవలసినటువంటి బాధ్యత మీకుంది అని మీకు మనం చేస్తున్నాను. నిజంగా ఈరోజు పిల్లలు ఎందుకు చెడిపోతున్నారంటే, అతి గారం ఎక్కువైపోయిందండి. ఆ దినాలలో ఒక్కొక్క ఇంట్లో 5, 6, 7, 8 మంది పిల్లలు ఉండేవాడు. 10, 12 మంది పిల్లలు ఉన్నటువంటి కుటుంబాలు ఉన్నాయి. ఈ దినాల్లో ఒక కొడుకు కానీ ఒక కూతురు కానీ ఒకళ్ళని అల్లారు ముద్దుగా పెంచడం, వాడే మన మాట వినకుండా చివరికి తల్లిదండ్రులకు కూడా వాడి మాటే మనం వినేటటువంటి పరిస్థితులకు ఈరోజు దిగజారిపోయాయి. ఈరోజు పిల్లలను కూడా ఎవరు కనడం లేదు. ఒకళ్ళనో ఇద్దరినో పిల్లలను కనేసి ఇక చాలు అనుకునేటువంటి దినాలు. వాడేమో ఈ అధికమైనటువంటి గారానికి అలవాటు పడిపోయి తాత గారం చేస్తాడు, మామ గారం చేస్తుంది, ఆ తర్వాత అమ్మ నాన్న అందరూ గారం చేస్తూ ఉంటే చివరికి వాడిష్టాన్ని మన అందరి మీద నెరవేర్చుకోవడానికి ప్రయత్నం చేస్తాడే తప్ప దేవుని మాటకు లోబడడం లేదు అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. కనుక పిల్లల కొరకు ఏడవలసినటువంటి తల్లిగా మనం ఉండాలి. తల్లులారా, పిల్లల కొరకు ప్రతిరోజు ప్రభువా నా పిల్లలను ఈ విధంగా పెంచాను, లేక ఈ విధంగా పెంచలేకపోయాను, నా పిల్లలకు మీ రాజ్యం అవసరం కాబట్టి మీరు అని మీ బిడ్డల కొరకు కన్నీరు కార్చవలసినటువంటి సమయం వచ్చింది అని మీకు జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. కన్నీరు కార్చాలండి. దేనికోసం కన్నీరు కారుస్తావు? నాకు ఏదో తినడానికి లేదు, ఉండటానికి లేదు, కట్టుకోవడానికి లేదు, వాటి కోసం కాదు. మీ పిల్లల యొక్క భవిష్యత్తు ఎలా ఉంటుందో అది చూడండి. ఈ దినాలలో పిల్లల భవిష్యత్తులు ఎలా ఉంటున్నాయో కూడా ఒకసారి మీరు ఆలోచించాలని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. ఇంకొక మాట మీకు జ్ఞాపకం చేస్తాను. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం 20వ వచనాన్ని ఒకసారి మనం చూద్దాం. ఇర్మియా గ్రంథం 9వ అధ్యాయం. స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరికొకరు అంగలార్పు విద్య నేర్పుడి. వీధులలో అమ్మ ఈ మాటను జాగ్రత్తగా వినండి. వీధులలో పసిపిల్లలు లేకుండగాను రాజమార్గములలో
యవనులు లేకుండాను వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరంలో ప్రవేశించుచున్నది. మరణం ఎంతో దూరంలో లేదండి, మరణం ఎంతో దూరంలో లేదు. ఇదిగో వీధులలో పిల్లలు లేకుండాను, రాజమార్గములలో యవనులు లేకుండాను వారిని నాశనం చేయడానికి మరణము మన కిటికీలను ఎక్కుచున్నది, మన నగరులలో ప్రవేశించుచున్నది. ఒక చిన్న ఉదాహరణ మీకు చెప్తాను. ఇప్పుడు జరుగుతున్నటువంటి ఈ కరోనా కాలంలో, లేకపోతే ఈ వైరస్ గురించి అందరం ఇళ్లలోనే ఉంటూ ఉన్నాం. చిన్నపిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళు అందరూ కూడా భయంతో లోపల ఉంటూ ఉన్నాం కదండి. అంటే ఎందుకు లోపల ఉంటున్నామంటే మరణం, భయం ఎక్కడి నుంచి ఎక్కడికి వస్తుందో అని కదా. ఈరోజు వీధులలో పసిపిల్లలు లేరు అంటే భయమే కదా, మరణ భయమే కదా. రాజమార్గాలలో యవనస్తులు లేరు, పిచ్చి పిచ్చిగా తిరిగేసేవాళ్ళు, బండి వేసుకొని ఒకడు, లేకపోతే కారు వేసుకొని ఒకడు, లేక వాళ్ళు ఇష్టానుసారంగా జీవించేటువంటి యవనస్తులు ఈరోజు రాజవీధుల్లో తిరగడం లేదు. ఎందుకంటే వారిని నాశనము చేయుటకై మరణము మన కిటికీలను ఎక్కుచుంది. ఎంతో దూరంలో లేదు, మన కిటికీలను ఎక్కుచున్నది, మన కిటికీలను ఎక్కుచున్నది. మరణము మన కిటికీలను ఎక్కుచున్నది. ఎందుకంటే మన పిల్లలను చంపడానికి, యవనస్తులను చంపడానికి అది సిద్ధంగా ఉంది. అది నగరాలలో కూడా ప్రవేశించింది. కాబట్టి పై మాటలు ఏమని రాసంటే, స్త్రీలారా యెహోవా మాట వినుడి, మీరు చెవియొగ్గి ఆయన నోటి మాట ఆలకించుడి. మీ కుమార్తెలకు రోదనము చేయ నేర్పుడి, ఒకరి కొరకు అంగలార్పు విద్యను నేర్పుడి. అవునండి, ప్రభు సన్నిధిలో కూర్చుని ప్రభువా మరణం నుండి నా బిడ్డలను రక్షించు, తప్పించు అని ప్రార్థన చేయవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కన్నీరు గార్చవలసినటువంటి సమయం ఆసన్నమైంది. కనుక మీరందరూ సిద్ధంగా ఉండండి, రోదనం చేయండి, అంగలార్చండి, ప్రభు సన్నిధిలో ఏర్పడండి. మరణము కిటికీల దగ్గరకు రాకుండా, నగరంలోనికి ప్రవేశించకుండా జాగ్రత్త పడాలి అని మీకు మనం చేస్తున్నాం. అందుకే పిల్లల కొరకు ఏడ్చే తల్లిగా మీరు ఉండాలి అని మీకు మనం చేస్తాం. ప్రతి దినము మీ పిల్లల కొరకు ఏడ్చే తల్లిగా ఉండాలని ప్రేమతో మీకు మనం చేస్తూ ఉన్నాను. దేవుని పిల్లలారా, నేను 5 విషయాలు మీకు జ్ఞాపకం చేశాను. మొదటి మాట, మందిరానికి బిడ్డలు నడిపించవలసిన బాధ్యత మీది. రెండవది, విశ్వాసం ఎలా వారికి రావాలో, వాక్యాన్ని ఎలా వినాలో నేర్పవలసినటువంటి బాధ్యత ఒక తల్లిది. మూడవది, ఇంట్లో ఉన్నప్పుడు వాడిని టీవీ దగ్గర, సెల్ ఫోన్ దగ్గర కూర్చొనియద్దు. దయచేసి వాక్యాన్ని నేర్పండి, వాక్యాన్ని నేర్పండి. వాక్యాన్ని నేర్పే తల్లిగా నీకు ఆ బాధ్యత ఉంది. ఇక 4వ విషయానికి వస్తే, పరలోకానికి రికమెండేషన్ చేసేటువంటి తల్లులలా మీరు ఉండాలని ప్రేమతో మీకు మనవి చేస్తున్నాను. 5వ విషయాన్ని, మీ పిల్లల కొరకు కన్నీరు కార్చి ఏడ్చేటువంటి తల్లులుగా మీరు ఉండాలి. అనుదినం నీ పిల్లల కొరకు కన్నీరు కార్చి ఏడ్చేటువంటి తల్లిగా మీరు ఉండాలి అని మీకు జ్ఞాపకం చేస్తున్నాను. దేవుడి మాటలు మనం వినికిడిలో దీవించునుగాక. ఆమేన్. దయచేసి స్థలంలో ఉంచండి, చిన్న ప్రార్థన చేద్దాం. ప్రేమ కలిగిన యేసు ప్రభువా, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం నాయన. మాట్లాడిన మాటల్లో దోషాలు ఉంటే మన్నించండి నాయన. ఈరోజు ఈ తల్లుల దినోత్సవం సందర్భంగా తల్లుకున్నటువంటి బాధ్యతలు కొన్ని మాత్రమే మేము నేర్చుకోగలిగాం. మరి వారి బిడ్డలను క్రమమైన క్రైస్తవ పద్ధతిలో నాయన వాక్యానుసారంగా బిడ్డలను పెంచగలిగిన కృప దయచేసి మీరు మహిమ పొందమని నా తండ్రి. మరి లోకం అయితే అంతా నాశనానికి, నాయన మరణానికి దారి తీయడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. ఆ మరణమేమో మా కిటికీలను ఎక్కడానికి ప్రయత్నం చేస్తూ ఉంది. నాయన దాన్ని జయించగలగాలి అంటే కన్నీరుగా వచ్చేటువంటి తల్లులుగా మార్చబడవలసి ఉంది అని మేము నేర్చుకున్నాం. బిడ్డలను నా తండ్రి క్రమమైనటువంటి జీవితంలో పెంచవలసినటువంటి తల్లులను బలపరచమని, బిడ్డలను దీవించమని, కాని మాటలు మాట్లాడితే మన్నించమని యేసు పరిశుద్ధ నామమున అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.